బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచిన కొంతమంది ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డి గారిని కలవడం జరిగింది. వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వబోతున్నారా, లేకపోతే వాళ్ళ వెనకాల ఇంకా చాలామంది ఉన్నారని అనుకోవచ్చా? కేసీఆర్ చేసిన పని మేము చేయదలుచుకోలేదు. కేసీఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను అటు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలందరినీ కొన్నాడు, బేరం పెట్టి సంతలో జంతువులను కొన్నట్టు కొన్నాడు. ఒకవేళ మేము కాంగ్రెస్ పార్టీ నుంచి ఎలాంటి ప్రయత్నం అయితే లేదు. కాంగ్రెస్ అంటే స్కామ్గ్రెస్ అనే ఒక నినాదం తీసుకొచ్చారు ప్రతిపక్షాలే కానీ ఎవరైనా కానీ. సో చాలా కుంభకోణాలు జరిగినాయి. అప్పుడు రికవరీ చేయలేంది, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ రికవరీ చేయమంటాం ఎంతవరకు సంబంధించిన అనుకుంటున్నారు? కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేపట్టిన ఏ ప్రాజెక్టులో కూడా ఇట్లాంటి అవకతవకలు జరగలేదనే అభిప్రాయం. కాంగ్రెస్ పార్టీ లేకపోతే ఈ దేశంలో ఈ ప్రాజెక్టులు ఎక్కడి, ఈ విద్యా ఉద్యోగాలు ఎక్కడి, ఈ పరిశ్రమ ఎక్కడి, ఈ ఐఐటీలు ఎక్కడి. అంటే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి రాష్ట్ర ప్రభుత్వానికి ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఏదైతే అవినీతి జరిగిందని అంటున్నామో ఆల్రెడీ విజిలెన్స్ డిపార్ట్మెంట్ ఒక నివేదిక కూడా తయారు చేసింది. ఎవరు బాధ్యున్నా, మంత్రున్నా, ముఖ్యమంత్రున్నా అట్టి డబ్బును రికవర్ చేసే వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టి అరెస్ట్ చేయాల్సిగా నేను డిమాండ్ చేస్తాను. అంటే ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడానికి ఎవరికి హక్కు లేదు. జరిగింది. సో అకౌంట్లో డిపాజిట్ చేసిన అమౌంట్ కూడా రెడీగా ఉన్నప్పుడు ఇప్పటి వరకు మీరు రైతు బంధు ఎందుకు రిలీజ్ చేయలేకపోయారు? ఈ హామీలు అడిగినప్పుడు ఒక మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, కొంతమంది నాయకులు అడిగిన వ్యక్తులు ఎవరైతే ఆ సందర్భంలో అడిగిన వాళ్ళని చెప్పుతో కొడతా అనే ఒక మాట అయితే అది అహంకారపూరితంగా మాట్లాడింది అనుకోవచ్చా, లేకపోతే అసహనంతో మాట్లాడారు అనుకోవచ్చు? నేను అది ఇప్పటి వరకు మీకు ఎమ్మెల్యే సీటు ఎందుకు రాలేకపోతుంది? దానికి ఏమైనా బలమైన వ్యక్తి ఎవరైనా అడ్డుపడుతున్నారా? ఎందుకు మీకు సీటు రావట్లేదు? రాజకీయాలను ఆరాధనాభావంతో చేస్తా, సేవను శ్వాసిస్తా, ప్రజల కొరకు జీవిస్తా, ప్రజాసేవలో మరణిస్తానే సంకల్పం అది. ఆ టికెట్ రాజకీయాలు చేయనే కాబట్టి నేను ఎప్పుడూ నిరాశపడలే, నిస్పృహ చెందలే. టికెట్ రాకపోయినా వచ్చినా కానీ నా లక్ష్యం ప్రజల మధ్య, ప్రజల కొరకు జీవిస్తూ, ప్రజలను చైతన్యం చేస్తూ చివరి శ్వాస వరకు ప్రజాజీవనంలో ఉంటా. ఈ పదవులు వచ్చినా రాకున్నా నాకు వాటితోనే పెద్ద